hopes in our hearts. Step by step, we played our part. Through ups and downs, we found our way. And now we're here on our big day. We've made new friends, we've learned so much. Through every class, through every touch. The journey's long, but we have grown. And now it's time to stand alone. We rise today, together and proud. We'll chase our dreams, we'll say it loud. The road ahead is ours to take. With every move a mark we'll make. We're ready now, come what may. Hearts are strong. We rise today. Memories we've made will stay. From every laugh to every play. Our teachers, friends, and families too. We thank you all for seeing us through. Now as we go our different ways, we'll carry love from all these days. We'll take the lessons, big and small, and stand up strong when we may fall. We rise today, together and proud. We'll chase our dreams, we'll say it loud. The road ahead is ours to take. With every move a mark we'll make. We're ready now, come what may. Hearts are strong. We rise today. This is not the end, it's just the start of something new inside our hearts. We'll keep on going, we'll find our way. Step by step, day by day. We rise today, together and proud. We'll chase our dreams, we'll say it loud. With hope inside and sky so wide, we'll take the world with steady stride. We're ready now, come what may. Hearts are strong. We rise today.
ప్రైజ్ ది లార్డ్. నా పేరు కిరణ్ కుమార్. నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. ఇంతకు ముందు బైబిల్ గురించి ఏ నాలెడ్జ్ లేదు. నేను ఈ NCTS కాలేజీకి వచ్చాను. బైబిల్ గురించి అద్భుతమైన జ్ఞానం నేర్చుకున్నాను. మన రాజేంద్ర అయ్య గారు, బిషప్ గారు మన దైవిక శాస్త్రముల గురించి, డాక్టరీన్ గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి చాలా అద్భుతంగా బోధించారు. అది నాకు చాలా జ్ఞానోదయంగాను, చాలా హృదయంలో ఆనందించడం గాను నాకు ఉపయోగపడింది. దీనివల్ల నేను చాలా సత్యం నేర్చుకున్నాను. అనుదినము ప్రార్థనలో ఈ సత్యాన్ని అనుసరించుటకు నా జీవితానికి ఉపయోగకరంగా మారింది. థ్యాంక్ యూ. NCTS బైబిల్ కాలేజీ ఒక అద్భుతమైన అవకాశం అని పెట్టారు. సమ్మర్ డాక్టరింగ్ రిట్రీట్ అని. ఈ సమ్మర్ డాక్టరింగ్ ఒక అద్భుతమైన అవకాశం అని పెట్టినట్లుగానే ఇక్కడ మాకు చాలా అద్భుతం జరిగింది. థియాలజీ గురించి ప్రాపర్ అది థియాలజీ ఎలాగ వచ్చింది, ఎక్కడ నుండి దేవుని ఎలాగ సంబోధించాలి, చాలా విషయాలు మాకు తెలియపరిచారు. దానిలో థియాలజీలో చాలా సబ్జెక్టులు ఉన్నాయి. మేము జీవితంలో ఎప్పుడు తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకున్నాము. మా ఆత్మీయ జీవితానికి ఇవి చాలా మాకు ఉపయోగపడినని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎక్కడైనా బోధించడానికి కానీ ఏదైనా విషయం గురించి నేను పూర్తి అవగాహన కలిగి ఉన్నానని నేను చెప్పగలుగుతున్నాను. ఈ దైవ శాస్త్రంలో ఇంకా చాలా సబ్జెక్ట్ ఉన్నది. దాన్ని దైవ సేవకులు చాలా వివరంగా క్షుణ్ణంగా అందరికి అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. ఈ అవకాశం వల్ల మేము చాలా లాభం పొందామని నేను చెప్పగలుగుతాను. అందరికీ వందనాలు. నా పేరు శ్యామ్ జఫింగా. నేను మచిలీపట్నం నుండి ఇక్కడికి వచ్చాను. దేవుడు నన్ను ఈ బైబిల్ రాని తీసుకొచ్చాడు. పాస్టర్ గారు మాకు అర్థమయ్యేటట్టు ప్రతి పక్క దేవుడు మాట్లాడినట్టు మాకు మాట్లాడలేదు. ఈ అవకాశం మాకు దేవుడి శ్రద్ధ ఎంతో ధన్యత. ఈ అవకాశం ధన్యవాదాలు. దేవునికి స్తోత్రములు. ఈ క్లాసులకి మేము 5 రోజుల నుంచి వస్తున్నామండి. దైవశాస్త్రం గురించి, దేవదూతల శాస్త్రం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాము. ఇప్పటి వరకు బైబిల్ చదువుతున్నాము, చాలా మంది దగ్గర వాక్యాలు విన్నాం, కానీ ఇంత లోతైన అనుభవం అయితే మాకు తెలియదు. మా వారు ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ క్లాసెస్కి వస్తున్నారు. నన్ను రమ్మని చెప్తున్నా కానీ ఇంతసేపు నేను కూర్చోగలనా లేదా కూర్చోలేను అన్న భయంతో నేను వచ్చేదాన్ని కాదు. ఈ 5 రోజులు రావడం వలన కాలేజ్లో జాయిన్ అవ్వాలని చెప్పి, సబ్జెక్ట్ని ఇంకా బాగా మంచిగా దైవ సేవకుల ద్వారా నేర్చుకోవాలని చెప్పని అనుకుని కాలేజ్లో కూడా జాయిన్ అవుతున్నాము. ఇంకా చాలా మందికి ఇటువంటి అవకాశం దొరకదండి. దొరికిన ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నాకేదో జరగకుండా వస్తున్నారో. నేను నవలేరు గ్రామం నుంచి NCTS బైబిల్ కాలేజీకి వచ్చాను. మరి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ లో మాకు మరి రాజేంద్రయ్య గారి ద్వారా పరిశుద్ధాత్మ శాస్త్రం గురించి, దేవుని గురించి శాస్త్రం గురించి మాకు చాలా వివరంగా, విపులంగా, అర్థవంతంగా మాకు తెలియజేయడం జరిగింది. బైబిల్ ఆధారితంగా మరి వాక్యాలను బేస్ చేసుకుని మరి దేవుడు అంటే ఎవరు, దేవుడికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మాకు తెలియజేశారు. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా మరి రాజేంద్రయ్య గారి ద్వారా NCTS బైబిల్ కాలేజీలో మాకు తెలియజేస్తారు. మరి అదే రీతిగా మేము ఎంతగానో మరి బలపడుతున్నాము. మరి ఈ యొక్క వాక్యాలని, సత్యవాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవడానికి ఈ యొక్క సమ్మర్ క్యాంపు క్లాసులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మరి అదే రీతిగా ఈ యొక్క మంచి చక్కటి వాతావరణం, మరి AC క్లాస్ రూమ్స్, మరి మాకు మంచి భోజనాలు, మంచి టిఫిన్లు అన్ని చక్కగా మరి సౌకర్యాలు మాకు కలుగజేసి మంచి వాతావరణంలో ఈ యొక్క క్లాస్ రూమ్ నిర్వహిస్తున్నారు. మేము ఆ యొక్క దేవుని కృప వలన చక్కగా నేర్చుకోగలిగాము. చాలా అర్థవంతంగా తెలుసుకోగలిగినాము. అదే రకంగా ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క NCTS బైబిల్ కాలేజీకి జాయిన్ అవ్వాల్సింది మనం చేస్తున్నాం. ఇక్కడ చక్కటి దైవ జ్ఞానాన్ని మరి రాజేంద్రయ్య గారు మాకు అందిస్తున్నారు. ఇక్కడ మరి ఇంకా ఎవరైతే ఉత్సాహంగా మరి ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని మేము నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మేము ఇంకా సంఘాల్లో బలపరచడానికి మేము ఇంకా తరగతి పొందాలి అనుకునేటువంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా బైబిల్ కాలేజీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరందరూ కూడా ఈ యొక్క బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. మంచి వాక్యాన్ని మనం నేర్చుకుని ఇతరులకు కూడా ఇంకా ఆత్మలను రక్షించడానికి
ఈ యొక్క బైబిల్ క్లాసులు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభు పేరిట మీ అందరి గురించి తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. నేను చల్లపల్లి నుంచి వచ్చాను. నా పేరు శ్రీమణి. ప్రత్యేకంగా నేను చిన్నప్పటి నుంచి కూడా బిలీవర్నే. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఒక ఫాస్టర్ గాను కాదు, సేవ ఏమీ లేదు. నేను ఒక బిలీవర్. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు బైబిల్ మీద అవగాహన ఉంది. పుట్టుకతోనే క్రిస్టియన్. కాకపోతే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న బోధలన్నీ కూడా చాలా డిఫరెంట్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు, ఒక పాస్టర్ నుంచి ఇంకొక పాస్టర్ కూడా పొంతన లేకుండా చెప్తున్నారు. ఆ యొక్క బోధలు విని నాకు చాలా డౌట్స్ వచ్చేసాయి. అసలు ఈ వాక్యం ఏంటి, రకరకాల ఎవరిది నమ్మాలో ఎవరిది నిజమో నాకేమి తెలియని అయ్యోపోయింది. అలాంటి టైంలో అనుకోకుండా చల్లపల్లిలో మరి రాజేంద్ర కుమార్ సార్ NCTS బైబిల్ కాలేజ్ పెట్టారు. అందులో మరి నేను అనుకోకుండానే జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ఎన్నో బైబిల్లో ఆధారాలతో సహా అయ్యగారు మాకు ఎన్నో విషయాలు బోధించడం అది నాకు నచ్చింది. అది సత్యమని కూడా నాకు నా మనసాక్షికి అనిపించింది. నేను ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ఫాస్టర్లు వచ్చి నాకే పరిశుద్ధాత్మ ఉంది, నాకు పరిశుద్ధాత్మ మీ గురించి ఇలా చెప్తున్నాడని అనేక అపోహలు చెప్పేవాళ్ళు. కానీ అది నేను నమ్మేదాన్ని కాదు. కానీ వాళ్ళతో గొడవ కూడా పడ్డాను. మళ్ళీ తర్వాత నాకు బాధ కలిగేది. వాళ్ళు ఏమన్నా నేను తప్పు చేశానా, ఒకవేళ అది నిజమేమో అన్న సందేహాలు వచ్చినాయి. కానీ ఆ సందేహాలన్నీ కూడా ఈరోజు నేను తీర్చబడి ఇక్కడ నుంచి ఎంతో సంతోషంతో వెళ్తున్నాను. అలాగే దేవుని యొక్క జ్ఞానం, ఇప్పటివరకు దేవుడు ఒక ప్రేమ స్వరూపి కరుణామయుడని తెలుసుకున్నాను. కానీ ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న వ్యక్తిత్వ లక్షణాలు, ఆయనలో ఉన్న అన్నీ కూడా చాలా విపులంగా అయ్యగారు ప్రతిదీ కూడా ఆయన సొంతదేమి కాదు, ఇవన్నీ కూడా బైబిల్లో నుంచే రిఫరెన్స్ ద్వారా చూపించడం ఎంతో సంతృప్తికరమైన భోజనం భుజించినట్లు వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఇటు అవకాశం దయచేసిన NCTS బైబిల్ కాలేజ్ కలిగి SSA మినిస్ట్రీస్ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను.